పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వుతోంది. పహల్గాం పాపానికి కారణమై కూడా పశ్చాత్తాప పడకుండా మరింత రెచ్చగొడుతోంది. పాకిస్తాన్ అండతోనే ముష్కరులు 26 మంది ప్రాణాలు తీశారని స్పష్టంగా అర్థమవుతున్నా అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబడుతున్నా ఏమాత్రం మారటం లేదు, పద్ధతి మార్చుకోవటం లేదు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది తామే అంటూ పాకిస్తాన్ నేతే ప్రకటించినా ఆ దేశం నేతలు మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఉగ్రవాదానికి తమకేమీ సంబంధం లేదంటూనే ఇండియాపై యుద్ధానికి కాలు దువ్వుతున్నారు. పహల్గాం ఉగ్రదాడిపై నోరు విప్పిన పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ భారత్ చేసే ఎలాంటి దాడినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. యుద్ధం వస్తే ఇండియా ముందు ఏమాత్రం నిలబడలేమని తెలిసి బీరాలు పోతున్నారు. దౌత్యపరంగా సైనిక పరంగా బలహీనంగా ఉన్నా బరితెగించిన మాటలతో ఇండియాను రెచ్చగొడుతున్నారు. పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వుతోంది. కావాలని సరిహద్దుల వద్ద రెచ్చగొడుతోంది. పహల్గాం పాపానికి కారణమై కూడా ఏమాత్రం పశ్చాత్తాప పడకుండా మరింతగా రెచ్చగొడుతోంది. పాకిస్తాన్ అండతోనే ముష్కరులు 26 మంది ప్రాణాలు తీశారని స్పష్టంగా అర్థమవుతున్నా అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబడుతున్నా మారటం లేదు, తన పద్ధతి మార్చుకోవటం లేదు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది తామే అంటూ పాకిస్తాన్ నేతే స్వయంగా ప్రకటించినా ఆ దేశం నేతలు మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఉగ్రవాదానికి తమకేమీ సంబంధం లేదంటూనే ఇండియాపై యుద్ధానికి కాలు దువ్వుతున్నారు. ఎల్ఓసి దగ్గర అర్ధరాత్రి సమయాల్లో గగనతలంలో కాల్పులకు తెగబడుతూ అక్కడ గత 2 రోజులుగా కూడా అర్ధరాత్రి సమయంలో ఈ విధంగా గగనతలంలో కాల్పులు చేస్తూ కయ్యానికి కాలు దువ్వుతూ కావాలనే సైన్యాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు పాక్. పహల్గాం ఉగ్రదాడిపై నోరు విప్పిన పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ భారత్ చేసే ఎలాంటి దాడినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. యుద్ధం వస్తే ఇండియా ముందు ఏమాత్రం నిలబడలేమని తెలిసి బీరాలు పోతున్నారు. దౌత్యపరంగా సైనిక పరంగా బలహీనంగా ఉన్నా బరితెగించిన మాటలతో ఇండియాను రెచ్చగొడుతున్నారు. పహల్గాం ఉగ్రదాడిపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ నోరు విప్పారు. ఉగ్రవాదులకు తగిన విధంగా బుద్ధి చెబుతానని ఇప్పటివరకే ప్రధాని మోదీ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు. అయితే ప్రధాని చేసిన కామెంట్స్ పై స్పందిస్తూ రాబోయే రోజుల్లో జరిగే ఎటువంటి దాడినైనా మేము సమర్థవంతంగా ఎదుర్కొంటామని చెప్పేసి ఆయన మీడియా ముందు చెప్పిన ప్రకటన మనం చూసాము. అంటే ఇక్కడ కావాలనే భారత్ను రెచ్చగొట్టే విధంగా పాక్ ప్రధాని వ్యాఖ్యలున్నాయని మనకు అర్థమవుతోంది. యుద్ధం వస్తే దానిని ధీటుగా ఎదుర్కొనేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా అంటే ఎందులోనూ భారత్ కంటే కూడా పాకిస్తాన్ ఎక్కడా కూడా సమానంగా అన్నది లేదు. మన భారత్ వద్ద ఎంతో పటిష్టమైన భద్రతా వ్యవస్థ కావచ్చు, అలాగే రైఫిల్స్ విషయంలో త్రివిధ దళాల విషయంలో మన వద్ద ఉన్న సామర్థ్యం, మన వద్ద ఉన్న ఈ ఆయుధాలు, అత్యాధునిక క్షిపణులు కావచ్చు, డ్రోన్లు కావచ్చు, వీటన్నిటితో పోలిస్తే పాకిస్తాన్ అసలు ఏమాత్రం కూడా దానికి దగ్గరలోకి రాదు. అయినా వారి వద్ద అంత భారీ సామాగ్రి కావచ్చు, భద్రతా వ్యవస్థ కావచ్చు, ఎందులోనూ భారత్తో సమానంగా లేదని తెలిసినప్పటికీ కూడా కావాలనే మాటలతో రెచ్చగొట్టే మాటలు చేయటం, కయ్యానికి కాలు దువ్వటం లాంటివి పనులు చేస్తోంది. ప్రధాని కామెంట్స్ పై స్పందిస్తూ జరగబోయే దాడిని మేము కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటామని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చెప్తున్నారు.